సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం పరాకాష్ఠకు చేరిందని కార్మిక సంఘం ఏఐటీసీ స్థాయిలో మండిపడింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికంలో ఏఐటీసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంస్థను 26,000 కోట్ల అప్పుల్లో ముంచితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ అప్పును 49,000 కోట్లకు చేర్చిందని విమర్శించారు. సంస్థకు ₹1 ఆర్థిక సహాయం చేయకపోగా సింగరేణి సొమ్మును ప్రభుత్వం సొంతానికి వాడుకుంటుందని సీతారామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టెండర్ల ప్రక్రియపై తక్షణమే సిబిఐ విచారణ జరిపి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ కార్మిక సంఘాలు ఆనాడు ఎలక్షన్ లేనప్పుడు 4 సంఘాలు 5 సంఘాలు ఉంటే ఆ సంఘాలతోటే మాట్లాడారు. ఎలక్షన్లు అయిన తర్వాత ఎవరు గుర్తింపు ఉంటే వాడితోటే మాట్లాడేవాడు. కానీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కార్మిక సంఘాలను పక్కన పెట్టి వాళ్ళ రాజకీయ జోక్యం పెంచుకున్నారు. సింగరేణికి రావాల్సినటువంటి డబ్బుల్ని 26,000 కోట్ల రూపాయలని ఇవ్వకుండా ఆ ప్రభుత్వం ఆనాడు విమర్శ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంతకంటే ఎక్కువగా వాళ్ళు 26,000 కోట్లు 6 సంవత్సరాల కాలంలో అప్పు పెడితే వీళ్ళు ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఈ 26,000 కోట్లని 49,000 కోట్లకు తీసుకుపోయారు. అట్లనే సింగరేణి డబ్బుని కోట్లాది రూపాయలు తీసుకుపోయి వాడుకుంటా ఉన్నారు. ఇవాళ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి ఈ పనులు చేసేమని చెప్పమని ఎవరైనా మొత్తం సింగరేణి డబ్బులే తీసుకుపోయి కోట్లాది రూపాయలు వాడుకుంటా ఉన్నారు. కాబట్టి అట్టనే టెండర్లలో ఓపెన్ కాస్ట్కి సంబంధించిన దాంట్లో కూడా 9E బ్లాక్ది వాళ్ళకి కొత్త కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పార్లమెంట్లో దీని మీద గొడవైంది. ఈ టెండర్ల మీద టెండర్ క్యాన్సిల్ అయింది. ఆనాడు ఉన్న రాజకీయ జోక్యం మళ్ళీ ఇవాళ రాజకీయ జోక్యం వల్ల ఇవాళ అదంతా బయటకు వచ్చింది. ఆఖరికి ఐఏఎస్ ఆఫీసర్లు పాపం ఆడవాళ్ళను కూడా బలి చేసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇదంతా కూడా రాజకీయ జోక్యమే. బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉండి మరి మన తెలంగాణ రాష్ట్రం నుంచే బొగ్గల శాఖ మంత్రి గారు ఉండి కూడా ఎల్లందు మైను సత్తుపల్లి మైను సంబంధించిన వివరాలన్నీ ఇచ్చి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సంవత్సర కాలమైనా దాన్ని పరిష్కారం చేయలేదు. ఏమున్నా రాజకీయ నాయకులు సింగరేణిని అధికారులని ఉపయోగించుకొని పైరవీలు చేసుకొని ఆఖరికి ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి ఆఫీసర్ల ట్రాన్స్ఫర్లు ఆఫీసర్ల ప్రమోషన్